అదిరా జరిగింది. అది నాన్న నాకు నిజమైన ఫ్రెండ్. నువ్వు ఉన్నావు నా కోసం. ఎప్పుడైనా చిన్న రిస్క్ చేసావా? ఎంతైనా ఫ్రెండ్ అంటే ఫ్రెండే నాన్న. అది నా కోసం ఏమైనా చేస్తుంది. రే సిచ్యువేషన్ ఎలాంటిదైనా నీకు అనుకూలంగా మార్చేసుకుంటావా? అసలు ఇక్కడ జరిగింది ఏంటి? నువ్వు మాట్లాడుతున్నది ఏంట్రా? సరే ఫోన్ పెట్టే, నేను నీకు మళ్ళీ కాల్ ఇస్తా. బాయ్. సెంటర్లో దిగడంటే ఎవరికి ముందట్టు బండి వెనకపోని అన్న బండి వెనకపోని. మాచర్లొచ్చి ఈ రాజప్ప కొడుకు మీదే చేసి ఇంకా ఇదే ఊర్లో ఉన్నావంటే నీకెంత ధైర్యంరా? ఓహో, రాజప్ప అంటే నువ్వేనా? కొడితే ఎవడన్నా పేషెంట్ అవ్వాలి కానీ ఇలా ముసలోడు అయ్యాడేంటా అని తెగ కన్ఫ్యూజ్ అయిపోతున్నా. తండ్రి కొడుకులు డ్యూయల్ కట్అవుట్. ప్రింటింగ్ మిషన్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టుంది. యాజ్ ఇట్ ఈస్ దింపేసావుగా. సార్ వద్దు సార్. కాబోయే కలెక్టర్, పబ్లిక్ ప్లేస్ సార్. ఇష్యూ పెద్దదైపోతుంది. తర్వాత కంట్రోల్ చేయడం కష్టం. నా మాట వినండి సార్. నీకు జిల్లా కొత్త, నాకు కలెక్టర్లు కొత్త కాదా? నువ్వు పుట్టక ముందే నేనంటే ఈ ఊర్లో భయం పుట్టింది. 30 ఏళ్ళుగా నాకు ఎదురు నిలబడ్డాడు లేడు, తిరిగి మాట్లాడినోడు లేడు. జనరల్ గా నేను ఎవరికి ఆప్షన్ ఇవ్వను, కానీ నీకు ఆప్షన్ ఇస్తున్నా. బొమ్మ బరుసు వేస్తా. బొమ్మ పడితే దేవుడి దగ్గరికి, బరుసు పడితే ఈ ఊరు వదిలిపెట్టిపో. అదృష్టవంతుడురా, బురుసు పడింది. డేటు మారేలోపు మాచర్లో వదిలి పారిపో. బతుకుతావు. మహర్జాతకుడు అయ్యా, ఈ భూమి మీద ఎవరికి దక్కని అదృష్టం నీకు దక్కింది. వాడు బొమ్మ బొరుసు వేస్తే ఫస్ట్ టైం జీవితంలో బొరుసు పడింది. నీ అంత అదృష్టవంతుడు ఎవ్వడూ లేడు. సర్ది మొత్తం సామాన్లు సర్దే వెంటనే బయలుదేరు. ఫోన్ చేసుకో, ఎవరితోనైనా మాట్లాడు. పోస్టింగ్ మార్పించుకో, అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. సార్ మీరు ఎప్పుడు ఇంతేనా? భయపడుతూనే ఉంటారా? బాబు, ఇది మాచర్ల. ఇక్కడ భయం ఉన్నవాడే బతుకుతాడు.
రండి రండి. ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. మీరేంటమ్మా సడన్ గా? ఒరే, ఏమిట్రా? ఏమిటి దెబ్బ? ఏంటిదమ్మా చిన్న దెబ్బే? ఇంతలా తగిలితే చిన్న దెబ్బలంటావేంట్రా? ఇది ఎందుకు వచ్చింది ఇక్కడికి? నీకోసమే. తను ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు తీయట్లేదంట. అందుకే తను కూడా మాతో పాటే వచ్చేసింది. హాయ్ నిధి, ఎలా ఉన్నారా? అబ్బో, మంచి వీడి మీద ఉందిగా. ఒరే నరేందర్, సురేందర్, ఎంత కాలం అయిందిరా నిన్ను చూసి. అవునరా. ఏంటి సడన్ గా ఊడిపడ్డావు? ఎదుగో నా కొడుకు కోసం వచ్చానురా. అతను నీ కొడుకా? ఏంటండి, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? అదేంట్రా, మన గురించి ఏం చెప్పలేదా? ఆయన అలా చాలా దాచిస్తారులేండి. చూడమ్మా, అసలు మేమిద్దరం నిజం చెప్పాలంటే నా చేతులు కాలు ఆడడం లేదురా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకంటే తప్పదురా, మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. అయినా నువ్వెందుకు పెట్టుకున్నావురా వాడితోటి? ఇప్పుడు ఎందుకు రా మాట్లాడేది, జరిగిపోయింది. కానీ అయినా నాకేం తెలుసురా, వాడు అంత డేంజరస్ ఫెలోని. రే సురేందర్, ఇప్పుడేం చేయమంటావు అది చెప్పరా ముందు. చేసేదేముంటుంది, నీ ప్రాణాలు దక్కాలంటే ఊరొదిలి పారిపోవటమే. నీ తండ్రి కొడుకులు సరిపోయారురా. అప్పుడు నువ్వు నా మాట విన్నావు, కానీ ఇప్పుడు మాత్రం నీ కొడుకు నా మాట వింటలేదు. ఏమైందిరా? ఏముంది, వచ్చి రాగానే ఆ రాజప్పతో పెట్టుకున్నాడు. కరెక్ట్ టైంకి వచ్చావు. నువ్వైనా చెప్పు, ఇలాగే మొండిగా వెళ్ళి నా కొడుకు నాకు దూరం అయ్యాడు. వచ్చి రాగానే ఈ గొడవలు రే సిద్ధు, నాన్న, ఏ ముహూర్తాన నీకు ఈ జిల్లాకి పోస్టింగ్ రాకూడదు అనుకున్నాను, ఆఖరికి అక్కడికే రావాల్సి వచ్చింది. దీనికి కారణం ఎవరైనా, కారణాలు ఏదైనా వద్దురా. మనకి గొడవలు వద్దు. ఇంకా నా మాట విను, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. అవును సిద్ధు, వద్దు నాన్న. అలాగే నాన్న, వెళ్ళిపోదాం. కానీ ఊహ తెలిసినప్పటి నుండి తనతో పాటే పెరిగిన అన్నను పోగొట్టుకున్న స్వాతి, ఊహ తెలియకుండానే కన్న తండ్రిని పోగొట్టుకున్న ఆ పాప కళ్ళల్లోకి చూసి చెప్పండి నాన్న, వెళ్ళిపోదాం. ఇది ఒక కుటుంబ సమస్య మాత్రమే కాదు, ఒక నియోజకవర్గ సమస్య. ఎక్కడికి వెళ్ళేది లేదు. ఈ జిల్లా కలెక్టర్ గా చార్జ్ తీసుకోబోతున్నా. ఎదిరించేవాడు లేకుంటే బెదిరించేవాడిదే రాజ్యం. ఎదురిద్దాం. సార్, ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి నేను పార్టీకి ఫండ్ ఇస్తూనే ఉన్నాను, కానీ పార్టీ మాత్రం నాకు టికెట్ ఇవ్వడం లేదు. ఈసారి నాకు టికెట్ ఇవ్వాల్సిందే. సార్, నాకు స్టేట్ లో ఎక్కడ టికెట్ ఇచ్చినా గెలిచే సత్తా ఉంది. స్టేట్ లో అన్ని సీట్స్ కన్ఫర్మ్ అయ్యాయి, బీఫామ్ కూడా ఇచ్చేసాం. కానీ ఒక్క సీటుకి అవకాశం ఉంది. మాచర్ల. ఇక్కడ నామినేషన్ వేస్తేనే చంపేస్తారు సార్ ఆ రాజప్ప. బతుకుంటే వచ్చే ఎలక్షన్ లో ట్రై చేసుకుంటా సార్. ఈసారి కూడా మాచర్ల యునానిమస్. కొత్తగా జిల్లాకొచ్చే కలెక్టర్ కోసం ఎంఆర్ఓలు, ఆర్డీఓలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జరగని పెళ్లికి పందిరేసినట్టు ఏంటి అడావిడి? కలెక్టర్ రాడు. ఇక్కడికి రాకముందే మాచర్లు వచ్చి రాజప్పతో పెట్టుకున్నాడు. మా వాడిచ్చిన వార్నింగ్ కి ఈ పాటికి జిల్లాయే కాదు స్టేట్ దాటి పారిపోయి ఉంటాడు. పారిపోయి ఉంటాడన్నావు? సర్లే, ఫ్లోలో ఉందంటాం. అవును, ఈ బుక్ దేనికి? ఫార్మాలిటీ సార్. ఫ్రెష్ గా ఉన్నాయి, తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు. ఎలాగో మా వాడు ఆడిని వేస్తాడు. రేపెళ్ళి శ్రద్ధాంజలి కట్టించవచ్చు. మళ్ళీ కొత్త బొక్కే కొనడం ఎందుకు బొక్క? ఎలా? కంగ్రాచులేషన్ సార్, ఐఎమ్ జయశంకర్, ఎండిఓ సత్తెనపల్లి. థ్యాంక్ యూ. కట్ట శ్రీహర్ సార్, ఆర్డీఓ తెనాలి. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. నారాయణ ఎంఆర్ఓ మాచర్ల. ఓ మాచర్లా, అయితే నాకు మీతో చాలా పని ఉంది. టచ్ లో ఉండు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ నేను చెప్పాలిగా, నాకు చెప్తున్నాడు ఏంటి?
సార్ సివిల్ సర్వెంట్ అంటే సాఫ్ట్ గా డీల్ చేస్తారు, కానీ మీరేం సార్ రాగానే గొడవలకు దిగారు? ఇల్లు వస్తాను సార్. ఏం నారాయణ గారు, కుర్రాడు మనోడేనా? మంచి ఫైర్ మీద ఉన్నాడు. నీ లాజిక్ కరెక్ట్, కానీ సీఎంలు ఫైట్లు చేస్తే విజిల్స్ కొడతారు, పార్లమెంట్ లో ఫైర్ చేస్తే క్లాప్స్ కొడతారు. సివిల్ సర్వెంట్స్ అంటే అందరూ సాఫ్ట్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఇన్బిల్ట్ కమర్షియల్ అమ్మా. ఏం చేద్దాం మరి చెప్పు. బ్రో ఏం చెప్పావు బ్రో, సూపర్ బ్రో. స్కూల్లో కొడతారు బెల్లు, మన బ్రో ఇన్బుల్ట్ కమర్షియల్. ప్రెస్ మీట్ నీ రివ్యూలు ఏంట్రా? ఏయ్, ఆప్రా, ఆప్. సార్ ఫస్ట్ పోస్టింగ్, పైగా యంగ్ ఆఫీసర్. జిల్లాలో ఎలాంటి మార్పులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? మీరు ఛార్జ్ తీసుకోకముందే మీ చర్యలు చర్చలకు దారితీశాయి. దీనిపై మీ కామెంట్ ప్లీజ్. కామెంట్లు, లైక్లు, షేర్లు ఏం లేవు గురుగారు. డైరెక్ట్ యాక్షనే. అదేందయ్యా రాజప్ప, ప్రైవేట్ ప్లేస్, మందు గిందు సెటప్. ఓహో, ఇది ఇలాంటి రియాక్షన్స్ పడతాయనే ఎవడో చెప్తే తెలియడం కంటే నేనే చెప్దామని వచ్చా. జిల్లా కలెక్టర్ గా చార్జ్ తీసుకున్నా. సెంటర్ లో కబడ్డీ సర్దుకుపోయి పద్ధతిగా చెప్పా, మళ్ళీ ముందొచ్చి నిలబడ్డా చౌబయో లేదరా. చావు భయం అంటే ఇది. మీ మాచర్లోడు అనుకుంటా భయపడిపోతున్నాడు. మంది మాచర్లు కాదు కదా, అందుకే భయం లేదు. అయినా నేను కొట్లాటకు రాలా, కంటెంట్ మాట్లాడదామని వచ్చా పద్ధతిగా. నువ్వు చెప్పినట్టు ఈ జిల్లాకు నేను కొత్తే, ఇక నుంచి నీకు కూడా అన్ని కొత్త కొత్తగా కనిపిస్తాయి. ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే ఈసారి నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరిపించడమే. చూస్తున్నారండి సార్, నేను చెప్పాల్సింది అయిపోయింది. నిజం రా, నమ్మండి. మీరు చెప్పాల్సింది చెప్పేస్తే నేను వినేసి పోతా. ఇది జనం, ఇది నేను పెట్టిన భయం. ఈ రెండింటిని వేరు చేయటం చాలా కష్టం. అబ్బా అబ్బా, ఏం డైలాగ్ చెప్పినావయ్యా రాజప్ప. అబ్బో, ముసలోడికి సిన్న పిచ్చి ఎక్కువే. ఆగండి ఆగండి. నువ్వేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ లా పంచులు, వీళ్ళేమో బోయపాటి శ్రీనిలా యాక్షన్. ఇప్పుడు నేనేం చేయాలి? రాజమౌళి హీరో లాగా ఎలివేషన్ ఇవ్వాలా? సరే, మీరంతగా గులగుల పడుతున్నారు కాబట్టి మీ అందరిలో సరైన రసికరాజా ఒక్కడు ముందుకు రండి. ఒక్కటే పంచ్. పల్స్ రేట్ పెరగకపోతే నా కొడకల్లారా. రాజప్ప కొడుకు మీద కొట్టాం. రారా నా రసిక రాజా, నీకివాళ ఫస్ట్ నైట్. ఇది నువ్వు పెట్టిన భయం. ఎగిరిగిరి పడుతున్నావు, పోతావు. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. ఇక మొదలెడదామా?